శనగ పెసరట్టు విత్ ఉప్మా. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు ప్రోటీను ఫైబర్ ఎక్కువగా ఉండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించే ఒక దోశ చేసి చూపిస్తాను. ఇక్కడ 1 కప్పు పెసర్లు, 1 కప్పు శనగలు తీసుకున్నా. పావు కప్పులో సగం బియ్యం తీసుకున్నా. కేవలం బైండింగ్ కోసమే, బియ్యం ఎక్కువ వేయద్దు. పెసర్లు, శనగలు, బియ్యం 3 ఒక గిన్నెలో వేసుకొని ట్యాప్ కింద పెట్టి మంచినీళ్ళతో ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి శనగలు పెసర్లలో రాళ్ళు ఉంటాయి, చూసుకొని ఏరుకొని పోసుకోండి, లేకపోతే మిక్సీలో వేసినప్పుడు మిక్సీ పాడవుతుంది, ప్లస్ మన హెల్త్ కూడా పాడవుతుంది. నేను తెచ్చుకునే స్టోర్లో అయితే రాళ్ళు అవి ఏమి ఉండవు, నాకు నమ్మకం కాబట్టి నేను చూడాల్సిన అవసరం లేదు. 2 సార్లు వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసి మూత పెట్టి కనీసం 8 గంటలు నాననివ్వాలి. ప్రోటీన్ ఫైబర్తో పాటు మనకి ఏ విటమిన్ కూడా కావాలి కాబట్టి మనకు నచ్చినంత కరివేపాకును మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకొని నానిన పెసర్లు, శనగలు, బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా, అంటే మనకి ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో జీలకర్ర, ఎల్లిపాయ వేసిన క్లిప్ మిస్ అయింది, చూడండి. రుబ్బుకొచ్చిన ఇట్లా మెత్తగా దీన్ని ఒక టిఫిన్ బాక్స్లో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకొని అప్పటికప్పుడే అట్టు అన్నా పర్వాలేదు, దోశ అన్నా పర్వాలేదు వేసేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఉప్మాకు పోపు చేస్తున్న. ఆవాలు, జీలకర్ర పోపుకి వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి, హోమ్ మేడ్ నెయ్యి వేసిన కాబట్టి పొగలు ఎట్లా వస్తున్నాయి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి వాటర్ పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత వాటర్ సరిపడా బాంబే రవ్వ వేసుకుంటే ఉప్మా అవుతుంది. ఈ అట్టులో ఉప్మా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, సేమ్ పెసరట్టు కన్నా కూడా మంచిగా ఉంటుంది. ఉప్మా అయిపోయింది. దీన్ని ఇంకో స్టవ్ పైన షిఫ్ట్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం ఉంచుకుంటే మంచిగా ఉమ్మగిలుతుంది. ఇప్పుడు స్టవ్ పైన పేనం పెట్టుకొని మనము రుబ్బుకున్న పిండితో హై ప్రోటీన్ ఫైబర్ ఉన్న అట్టేసుకుందాము. శనగల పెసర్ల అట్టు. రుబ్బుకున్న పిండిలో సరిపడా వాటరు, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈలోగా ఉప్మా అయిపోయింది, స్టవ్ కూడా బంద్ చేసిన. ఇప్పుడు అట్టేస్తున్నా. 2 స్పూన్ల పిండి పెంక పైన వేసుకొని మంచిగా సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి చేసిన నేను. అట్టు వేయగానే ఒక సగ భాగంలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని వాటిని చేతులతో ప్రెస్ చేస్తే అట్టు కతుక్కుంటాయి, ఊడిపోకుండా. ఇప్పుడు ఇంకొక సైడ్కు మనం చేసి పెట్టుకున్న ఉప్మా మనకు నచ్చినంత పెట్టుకోవాలి. ఉప్మా పల్చగా ఉండాలి, గట్టిగా ఉండద్దు. కావలసినంత ఉప్మా పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా కొద్దిగా ప్రెస్ చేసినట్టు అంటే అతుక్కుంటుంది అట్టుకు. ఇప్పుడు అట్టు పైన 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నూనె మట్టుకు వేయద్దు, నెయ్యితోనే బాగుంటుంది. ఇది హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి ఎంత వేసుకున్నా ప్రాబ్లం లేదు. నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నా, మా హస్బెండ్కి నెయ్యి అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నా. అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ప్రెస్ చేసుకున్నట్టు వేసుకుంటే ఇక మంచిగా ఊడకుండా అతుక్కుంటాయి. సరతంతో ఇట్లా వేస్తున్నట్టు ప్రెస్ చేసుకోవాలి. అట్టు పైన, ఉల్లిపాయల పైన, ఉప్మా పైన లైట్గా ఒక చిటికెడు కారము స్ప్రింకిల్ చేసుకుంటే చూడడానికి లుక్ మంచిగా ఉంటుంది, మధ్య మధ్య తింటూ టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. పైనుండి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా అడుగు బాగా మీరు రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూడండి కాలింది, తీసేస్తున్నా. కిందంతా ఎర్రగా అయింది, కనిపిస్తుంది కదా. మెల్లిగా నిదానంగా తీసుకోవాలి. మంచిగా క్రిస్పీగా అయింది. అట్టును తీసి ఒకవైపు మలిచి సరతంతో తీస్తున్నా. చాలా పెంక పెద్దగా ఉంది కాబట్టి అట్టు కూడా పెద్దగా వచ్చింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుంది. తింటే కూడా అంతకన్నా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా ఇది మనకు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది. నేను పెట్టిచ్చేసిన తినమని తింటున్నారు. దానికి పల్లి చట్నీ చేసిన, పల్లి చట్నీతో చాలా బాగుంటుంది. అల్లం చట్నీ కూడా పెట్టుకోవచ్చు. శనగల పెసర్ల అట్టు ఉప్మా నిజంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందో. మంచి క్రిస్పీగా అయింది అట్టు. చట్నీ చేసుకోకుండా కూడా ఉట్టికి కూడా తినచ్చు, ఎందుకంటే ఇందులో అన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర, ఎల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసినాం కాబట్టి అట్నే ఒట్టికి కూడా తినచ్చు. ఎప్పుడు ఒకే రకం రొటీన్గా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.